వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి నేడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ అంపశయ్య మీద ఉన్నప్పుడు వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ని అధికారంలో నిలిపిన నేత వైఎస్ఆర్. టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే లేదు. ఆయన పాదయాత్ర ద్వారా తన్ను తాను మార్చుకోవటం ద్వారా పార్టీకి కూడా లాభం చేకూర్చారు. ఆయన మరణించి ఉండకపోతే తెలుగు రాష్ట్రం ఉమ్మడిగానే ఉండేది అన్నవారు కోకొల్లలు. తెలంగాణ ఉద్యమం మంచి వేడి మీద ఉన్న రోజుల్లో కాంగ్రెస్కి తెలంగాణలో అత్యధిక స్థానాలు సంపాదించి పెట్టిన వ్యక్తి వైఎస్ఆర్. నాన్ జర్నలిస్ట్ కాని వారికి కూడా ఇంటి స్థలం కేటాయింపుపై మీడియా, నాన్ జర్నలిస్ట్ ప్రతినిధులు ఆయన చేపట్టిన ప్రజా దర్బారులో కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు సానుకూలంగా స్పందించి దానికి సంబంధించిన పనులు కూడా చురుకుగా సాగుతున్న వేళ ఆయన మరణం వారి పాలిట శాపమయ్యింది. వారి పాలిటే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉనికి చాటుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అందరినీ కలుపుకుపోయే తత్వం, తండ్రి కొడుకులు వారసత్వంగా రాజకీయ మార్పిడి జరిగితే కుమారుడి కంటే తండ్రి నయం అనేవారు ఇప్పుడు పాలిత రాష్ట్రాల్లో అనటం కొసమెరుపు. మరణించి ఇన్ని సంవత్సరాలైనా ప్రజా హృదయాలలో చిరంజీవిగా స్థానం సంపాదించిన మహానాయకుడు వైఎస్ఆర్. రిపోర్టర్ చార్యులు, హంస 3.